భూమి ఏంటిది? బావా అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అది నేను అడగాలి. నువ్వు ఫోన్ వచ్చిందని బయటికి పరిగెట్టుకొచ్చావు. అరే నువ్వు పరిగెట్టిన ప్రతిసారి నా లైఫ్లో ఏదో ఒక టెన్షన్ వస్తూనే ఉంది. మీ నాన్న కోసం నాటకం ఆడి నేను కట్టని పసుపుతో ఆడిని నేనే కట్టానని చెప్పి మీ నాన్న నిన్ను మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు మీ నాన్న కలిసి ఏదో ఒక కొత్త నాటకం ఆడుతున్నారని వెనకే వచ్చాను. కానీ ఇలా పోలీస్ స్టేషన్కి వస్తావని నేను ఊహించలేదు. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? అంటే బావా అది మొన్న పర్స్ పోగొట్టుకున్నానని కంప్లైంట్ ఇచ్చాను. అదేమైనా దొరికిందేమోనని తెలుసుకుందామని వచ్చాను బావా. ఓహో, అందులో ఎన్ని లక్షలు ఉన్నాయి? లక్షలు పట్టేంత పెద్ద పర్సు కాదు బావా. 5 రూపాయలు 10 రూపాయలు పోయినా నా మనసుకి బాధగా ఉంటుంది బావా. ఎందుకంటే పేదరికం నుంచి వచ్చాను కదా. పేదరికం అని డ్రామాలు ఆడావంటే చంప చెల్లు అనిపిస్తాను. నిజం చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే అది పర్సనే కాదు, అత్తయ్యని షూట్ చేశాడు కదా బావా. అతని గురించి ఏమైనా తెలిసిందా అని కనుక్కోడానికి వచ్చాను బావా. వాడి పోలీసులకు కాదు, అంతకంటే ముందు నాకు దొరకాలి. అక్కడికక్కడే నరికి పోగులు పెడతాను. బావా అంత ఆవేశపడకు బావా. వాడు దొరికినప్పుడు చూసుకుందాం. ముందు మనం వెళ్దాం బావా, పద. ఆగో, ఏంటి వెళ్ళేది? అమ్మని చంపిన ఆ కిల్లర్ గురించి అడిగితే ఆ ఎస్పీ ఏమన్నాడు? 2-3 రోజుల్లో పట్టుకుని మనకి ఫోన్ చేస్తానన్నారు బావా. పద బావా, మనం వెళ్ళిపోదాం, పద. ఆగో, అయినా ఇక్కడ దాకా వచ్చాం కదా, బయట నుంచే వెళ్ళిపోవడం ఎందుకు? నేను ఒకసారి ఎస్పీతో మాట్లాడొస్తాను. బావా బావా వద్దు బావా, నేను అడిగాను కదా, ఆయన సమాధానం చెప్పేశారు. మనం వెళ్ళిపోదాం, పద. చూడండి సార్, పర్సనల్ రిలేషన్ బాండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎస్పీ గారు. ఇన్ఫాక్ట్ మీ అన్నయ్యని చంపిన వాడి అంతు చూశాకే మా కేసు మీద దృష్టి పెట్టండి. ఐ డోంట్ మైండ్ ఇట్. కానీ ప్లీజ్ ఆ పని ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా చేయండి. ప్లీజ్ సార్, ఇట్స్ మై రిక్వెస్ట్. అలాగేలే, వెళ్ళండి. బావా మనం వెళ్దాం బావా, పద బావా, పద బావా. హలో మిస్టర్ గగన్, ఈవిడ మీకు తెలుసా? మా ఇంట్లో పని మనిషి. మీ ఇంట్లో కొన్ని రోజులు పనిచేసిందే, ఆవిడ పేరేంటి? రత్నం. ఆ రత్నమే మా అన్నయ్యను చంపింది. రత్నం చంపిందా? ఎస్. అయినా నువ్వు పెద్ద ఎడ్యుకేటెడ్వి, బిజినెస్ మ్యాన్వి. దొంగెవరో క్రిమినల్ ఎవరో తెలుసుకోకుండానే మీ ఇంట్లో పనికి పెట్టుకున్నావా? మళ్ళీ పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా మీ అమ్మని చంపబోయాడు అంటూ ఎవడో ముక్కుమొహం తెలియని వాణ్ణి మార్కెట్లో కొట్టడం ఒకటి. అలా ఉంది నీ తెలివి. ఛీ! చూడండి సార్, చాలా సేపటి నుంచి నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే చాలా మంచిది. ఆ రోజు నేను కరెక్ట్గా చూసిందే చెప్పాను. వాడే మా అమ్మని చంపాలనుకున్నవాడు. పట్టుకునేలా ఉంటే మీరే వాడితో ఆ నిజం చెప్పించేవారు. కానీ మీ వల్లనే వాడు ఆ రోజు తప్పించుకున్నాడు. సరే సరే, మీరు బయలుదేరండి. ఆ కేసు ఏదో నేను చూసుకుంటాను. వెళ్ళండి. బావా పద, వెళ్దాం వెళ్దాం, పద పద బావా. వెళ్లే ముందు ఒక మాట సార్, మా ఇంట్లో పనిచేసిన రత్నం మీ అన్నయ్యని చంపిన క్రిమినల్ అయితే మీ
అన్నయ్యని చంపించిన వాళ్ళెవరు? ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు కదా, అలా వాణ్ణి పట్టుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. మా అన్నయ్యను చంపించుండకపోతే ఇప్పటికీ దొరికేవాడు కాదేమో. ఇదిగో వీళ్ళమ్మ శోభాచంద్రం చంపింది, మా అన్నయ్యను చంపించింది ఒక్కడే. వాడే కృష్ణ ప్రసాద్. వాట్? కృష్ణ ప్రసాద్? ఎస్, ఇన్నాళ్ళు కృష్ణప్రసాద్ అనే వ్యక్తి మోసగాడే అనుకున్నాను. హత్యలు చేసే హంతకుడు కూడానా? ఎస్పీ గారు, నేనొక్కసారి ఆయన చూడొచ్చా సార్? మీరెందుకు చూడాలి?